అధ్యక్ష, జీవో నంబర్ 18 R&B డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం పబ్లిక్ రోడ్లు, కాలిబాటలు, పక్క మార్గాలు మరియు ఇతర ప్రజా వినియోగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు లేదా కట్టడాల నిర్మాణానికి ఎటువంటి అనుమతి ఇవ్వబడదు. జీవో నంబర్. అయితే మంత్రి గారు చెప్పారు కదా, మొత్తం 2524 ప్రభుత్వ ప్లేసుల్లో అనధికారికంగా కట్టడం జరిగిందని సాక్షాత్ మంత్రి గారు మీ ద్వారా సభకు తెలియజేశారు అధ్యక్ష. అందులో జాతీయ రహదారులు 38, రాష్ట్ర రోడ్లలో 1671, రాష్ట్ర రహదారులకు సంబంధించి 815. ఈ రకంగా అనధికారికంగా ప్రజలకు సంబంధించి ప్రభుత్వ భూమిలో నిర్మించినటువంటి ఈ విగ్రహాలు సంబంధించి ఈ జీవో 18 ప్రకారం కట్టకూడదని ఉంది అధ్యక్ష. మరి దీనికి సంబంధించి మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. 3వ ప్రశ్నలో వీటికి సంబంధించి ఏదైనా చర్యలు తొలగించడానికి ప్రతిపాదనలు ఏమైనా తీసుకున్నారంటే అవునండి అని మంత్రి గారు చెప్పారు. ఏ రకంగా చర్యలు తీసుకున్నారు దయచేసి మీ ద్వారా మంత్రి గారు తెలియజేయాలని కోరుతున్నాను. అదేవిధంగా పులివెందులకు సంబంధించి సభ్యుడు చెప్పారు, దాదాపు ఫస్ట్ ఫేజ్లో 3.5 కోట్లు, రెండో ఫేజ్లో 7.5, మొత్తం 11 కోట్ల అధ్యక్ష, ఓన్లీ ఫర్ కూడలి నిర్మాణానికి సంబంధించి. మరి దీని మీద మంత్రి గారు ఏదైనా ఎంక్వైరీ జరిగినటువంటి దుర్వినియోగం నుంచి ఎంక్వైరీ ఏమైనా చేస్తారని కూడా అడుగుతున్నాను. ఇది ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఆలోచించాల్సిన అంశంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. నేను మీ ద్వారా మంత్రి గారిని అడిగేది ఏంటంటే, అసలు అధికారికంగా ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో? అనధికారికంగా ఆల్రెడీ మంత్రి గారు సభ ముందుల రహదారి మీద ఎన్ని ఉన్నాయి, పక్కన ఎన్ని ఉన్నాయి, 2500 విగ్రహాలు ఉన్నాయని చెప్పారు. ఈ 2500 విగ్రహాలని ఏం చేయబోతున్నారు అనేది కూడా జీవో ఇచ్చామని చెప్పారు. ఆ జీవోని ఎందుకు అమలు చేయట్లేదు? అమలు చేసే దాంట్లో ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే దాన్ని ఎట్లా రెక్టిఫై చేస్తారు? ఇప్పుడు వరకు పెట్టిన విగ్రహాలకి ఏ రకమైనటువంటి అవకాశం కలిగిస్తారు, లేకపోతే అవకాశం కల్పించారు? నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టిన విగ్రహాలైనా ఏ రకంగా వాటిని రక్షణ కల్పిస్తారు, లేకపోతే పూర్తిగా రిమూవ్ చేస్తారా? ఇక్కడి నుంచి ఏం చేయబోతుంది కూడా ప్రభుత్వం నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు. జీవో ఇచ్చామని చెప్పి జీవోని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేనప్పుడు ప్రభుత్వానికి ఇది ఒక సవాల్గా మారబోతుంది అధ్యక్ష. ప్రతిసారి కూడా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా మీ ద్వారా మంత్రి గారిని సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. నేను ప్రొటెస్ట్ చేస్తాను అధ్యక్ష. ప్రశ్న సమాధానం ఎవరికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఏదంటే రాష్ట్రంలో యూనిఫామ్గా ఏ కార్యక్రమం చేసినా మేము కూడా పూర్తిగా సహకరిస్తాం. కానీ సభ్యులు మాట్లాడుతుంది కానీ లేకపోతే ఇస్తున్న ఆన్సర్ని కానీ మా మాజీ ముఖ్యమంత్రి అందరికీ జనరంజక నాయకుడు ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారిని వైఎస్ రాజశేఖర గారు ప్రత్యేకంగా రాజశేఖర గారు పేరెత్తి వారి విగ్రహాలు వచ్చి వారు జరుగుతుందని చెప్పి ఒక కక్ష పూర్తిగా మీరు ఎత్తే చూసుకోండి, రికార్డు చూసుకోండి అధ్యక్ష. మీరు మాట్లాడుతున్నప్పుడు దయచేసి మాట్లాడకూడదు దయచేసి చెప్పండి. కాబట్టి అధ్యక్ష కక్ష పూర్తిగా ఇది ఇక్కడ జరుగుతున్న ఈ చర్చకి ఇది సాంప్రదాయం కాదు అధ్యక్ష. ఇది మేము ప్రభుత్వానికి మేము చేస్తున్న చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేయడానికి మేము దాన్ని సపోర్ట్ చేయడానికి మేము లేము. చట్ట ప్రకారం ఏం చేసినా మాకు అభ్యంతరం. కానీ వారు పేరెత్తి వారిని కించపరిచేటట్లు అవమానపరిచేటట్లు
ఈ సభ్యుడు అడుగుతుంది కానీ మంత్రి గారు తెలుసు కాబట్టి దీనికి నిరసనగా మేము వాకౌట్ చేద్దాం అధ్యక్ష. మీరు ఏం చేస్తారో తెలుసుకోండి అధ్యక్ష. ప్రభుత్వం ప్రధాని నిర్ణయిస్తారు అధ్యక్ష. మినిస్టర్ గారు రిప్లై అయినండి. మినిస్టర్ గారు రిప్లై. అధ్యక్ష 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 సభని పక్కదో పట్టించడానికి ఎల్ఓపి గారు ప్రయత్నించి వాకౌట్ చేశారు అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి సుందరీకరణ పేరుతో 2 సార్లు 3 సార్లు అక్కడ జరిగినటువంటి సంఘటనని గౌరవ సభ్యుడు సభ మొదలు ప్రస్తావించారు అధ్యక్ష. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇంత పెద్ద ఎత్తున నిధులు పర్మిషన్ లేకుండా ఏ రకంగా ఖర్చు పెట్టారనేదే ప్రశ్న అధ్యక్ష. కానీ ఇక్కడ గౌరవ మాజీ ముఖ్యమంత్రిని తలిచారు, లేకపోతే ఇంకోటి మాట్లాడారు, ఇంకో మాట్లాడారు అని చెప్పి మాట్లాడి దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నించిన ఎల్ఓపి గారు లేరు కానీ సభలో ఇది మంచి సాంప్రదాయం కాదు అధ్యక్ష.